Hi, hello, good morning. How are you all? I am doing well. I hope you also same with me. This is Sadhana. Welcome to Old is Gold. Those who are watching this video, welcome to Old is Gold. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే కనపడుతుంది కదా, కిచెన్లో ఉన్నాను అంటే ఏదో ఒక వంట మనం చేసుకుంటున్నాము అని కదా. ఈరోజు వంట ఏంటంటే మామూలుగా మన అమ్మమ్మల నానమ్మల వాళ్ళ పీరియడ్లో ఏవైనా పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ పురుళ్ళు కానీ పుట్టు వెంట్రుకలు కానీ అవుతున్నాయి అంటే ఆ రోజు డిష్ కంపల్సరీ మక్కలు గుడాలు ఉండేవి కదా. మక్కలు గుడాలు కానీ బొబ్బెర్లతో కానీ పెసర్లతో కానీ చేసి ఖచ్చితంగా వాళ్ళు మెయిన్ డిష్గా ఆ ఫంక్షన్లో వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా మనము ఫార్మాలిటీగా చేస్తున్నాం అనుకోండి. అలా మక్కలు గుడాలు కాకుండా ఈరోజు నేను మీకు పెసర్లతో గుడాలు ఎలా చేయాలో చూపిస్తాను. పెసర్లని గుడాలు అనేకంటే గుడాలు ప్లస్ ఇంకా వీటిని సొండెలు అని కూడా అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము పెసర్లతో గుడాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. చేసుకోవడానికంటే ముందు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ముందుగా పెసర్లు తెచ్చుకుందాం. పెసలు మామూలుగా అమ్మమ్మల కాలంలో అయితే పంట నుంచి పొలాల నుంచి వచ్చిన తర్వాత వాటిని అంతా క్లీన్ చేసి మంచిగా బస్తాలలో ప్రిజర్వ్ చేసి పెట్టుకునేవాళ్ళు. పెసర్లు పెసరపప్పు అన్నీ మంచి సంచులలో పెట్టుకునేవాళ్ళు. మనకేముంది ఇంకా ఏదో షాప్ నుంచి ఇలాగా తెచ్చేసుకోవడం. ముందే ఇలాగా ఒక బౌల్లోకి తీసుకొని వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెడితే మనకి కుకింగ్కి ఈజీగా ఉంటుంది. అలా నేను ఈ బౌల్లో ఓవర్ నైట్ నానబెట్టేసాను. చూసారా, ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత వీటిని ఇప్పుడు వడగట్టుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వీటిని వడగట్టుకొచ్చాను. నీళ్ళు పంపేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో తీసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇలా ప్రెషర్ కుక్కర్లో తీసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్లో తీసుకొని స్టవ్ పైన పెట్టి వాటర్, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేద్దాం. కుక్ అవ్వడానికి వాటర్ కావాలి, కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి స్టవ్ అంటించుకొని లిడ్ పెట్టేసి విజిల్ పెట్టి ఒక విజిల్ వచ్చేసరికి ఉడికించుకుందాం. ఓకేనా? కాసేపు ఆగుదాం. ఆలోపు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మనము చూద్దాం. చేయడానికి కావాల్సినటువంటి పెసర గుడాలు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, పోపులోకి ఒక డ్రై మిర్చి, రెడ్ మిర్చి కూడా వేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, పుదీనా, ఫ్లేవర్ కోసం పుదీనా లీవ్స్ ఒక 2-3 తీసుకున్నాను, జీరా, మస్టర్డ్ సీడ్స్, జీరా సీడ్స్, గార్లిక్ దంచుకుందాం. వీటిని దంచుకొని పెట్టుకుందాం. రుచికి తగినంత సాల్ట్, మనకి తర్వాత వేసుకోవడానికి లెమన్, ఇంకా పోపులోకి సాల్ట్, యాజ్ యూజువల్ ఆయిల్. ఇవన్నీ కూడా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, ఆనియన్స్, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, పోపు దినుసులు, టర్మరిక్. ఇప్పుడు ఈ గార్లిక్ని దంచుకుందాం. మంచిగా అప్పటికప్పుడు దంచుకున్న వెల్లుల్లి అయితే మనకి మంచి ఫ్లేవర్, అరోమా వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. సరే అండి, ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్లో వచ్చి తీసి వంపేసి పెట్టుకుందాం. ఇలా ఉడికించుకున్నటువంటి గింజల్ని తీసి డ్రై చేసి పక్కన పెట్టు. ఇలాగా గిన్నెలోకి తీసుకోవాలి, ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము వీటిని పోపు చేసుకుందాం, ఫ్రై చేసుకోవడానికి అదే ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు తెచ్చుకొని
వేడెక్కిన తర్వాత కావలసినంత ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు కావలసినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక కావలసినటువంటి పోపు దినుసులు, మిర్చి అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారా అండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి జీరా సీడ్స్, మస్టర్డ్ సీడ్స్ వేసుకొని బాగా వేగాక, సీడ్స్ బాగా వేగాక రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, ఈ కాస్త వేగినాక ఆనియన్ వేసుకుందామండి. చూసారా, ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్ బాగా ఫ్రై అయ్యేటప్పుడు కర్రీ లీవ్స్, మింట్ లీవ్స్, పుదీనా వేసుకుందాం. ఇవన్నీ బాగా చక్కగా ఫ్రై అయిపోయినాక గార్లిక్, దంచి పెట్టుకున్నటువంటి గార్లిక్, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నటువంటి గార్లిక్ వేసుకుందామా? ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అరోమా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. గార్లిక్, ఆనియన్ ఇంకా గార్లిక్ చాలా మంచిది కాబట్టి ఎక్కువ వాడాలి. ఎక్కువ వేసాను నేను. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక కాస్త లిటిల్ బిట్ టర్మరిక్ పౌడర్, ఎక్కువైతే చేస్తుంది కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకుందాం. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఆల్రెడీ నేను సీడ్స్కి కొంచెం వేసాను కాబట్టి ఇందులో కొంచెమే వేస్తున్నాను. అంతా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పెసాలు యాడ్ చేద్దాం. పెసాలు అంటే గ్రీన్ గ్రామ్ యాడ్ చేద్దాం. ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి గ్రీన్ గ్రామ్ యాడ్ చేసి కలిపేద్దాం. బాగా కలిపేసి ఫ్రై అయిన తర్వాత దించేసుకోవటమే. చాలా తక్కువ సమయంలో మనం ముందే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం కాబట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత వెంటనే చేసేస్తే మంచి రెసిపీ మనకి రెడీ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఇలా ఈజీగా మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఏ టైంలో అయినా మనం వీటిని తినవచ్చు. బాగా ఫ్రై అయ్యి వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన వాటర్ కూడా ఇంకేమైనా మిగిలి ఉంటే ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. చూసారా, చాలా చక్కటి రెసిపీ మనకి ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, వేడివేడిగా టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఉన్నటువంటి రెసిపీ పెసరగుడాలు వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. గుడ్, చాలా చూసారా, వేడివేడిగా పెసరగుడాలు మనకి రెడీ అయిపోయినాయి. ఇంకొక వేరే బౌల్లోకి తీసుకొని టేస్ట్ చూద్దాం. మనకి సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా లెమన్ రసం పిండేసుకోవాలి. నిమ్మరసం పిండేసుకుంటే చక్కగా ఇంకా పుల్లగా కారంగా మంచి టేస్ట్ ఉంటుంది. పెట్టేసుకున్నాము బౌల్లోకి. కొన్ని టేస్ట్ కోసం పెట్టుకున్నాం. ఇలాగ పెట్టేసుకొని ఇలాగ లెమన్ డ్రాప్స్ వేసుకొని స్పూన్ తెచ్చుకుంటా. తిందాం. వేడివేడిగా ఎలా ఉన్నాయో చూద్దాం. సూపర్, చాలా బాగున్నాయి. ఈజీగా
చూడండి చెమటలు వస్తున్నాయి. మన కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే ఇదే బాధ. అందుకే తొందరగా ఏవైతే అయిపోతాయో అవే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్. ఈ రెసిపీ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చేసుకోండి, తినండి. ఓకే.